సీఎం జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో పేదలకు ఒక వరంలాగా ఉందని వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. అమలు చేసే పథకాలు మాత్రమే మేనిఫెస్టోలో చేర్చారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులు మళ్లీ చేస్తాను అంటే చంద్రబాబును ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. ప్రజల్లోకి రావాలంటేనే టీడీపీ నేతలకు భయం వేస్తోందని ఎద్దేవా చేశారు. విజయవాడలోని పలు కాలనీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కేసినేని నానిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే 9వ డివిజన్ ప్రాంతంలో సంబంధించిన ఎన్టీఆర్ సర్కిల్లో ప్రాంతం కానివ్వండి, ఫిట్టింగ్ బ్యాచ్ కానివ్వండి, అదేవిధంగా జ్యోతి కన్వెన్షన్ బ్యాక్ సైడ్ కానివ్వండి, ఈరోజు ఈ యొక్క 3 ప్రాంతాల్లో తిరిగినప్పుడు గారా ప్రజానికం ఎంతో సంతోషంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరీ ముఖ్యంగా మాకు సంక్షేమ కార్యక్రమాలు అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి ఎంతో సంతోషంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఇదే జ్యోతి కన్వెన్షన్ బ్యాక్ సైడ్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగల. కానీ మేము వచ్చిన తర్వాత పెద్దలు ఈశ్వరప్రసాద్ గారు ఒక నాయకత్వంలో ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసి స్థానికంగా ఉన్న పెద్దల గారు ప్రతి ఒక్కరు గారు మాకు సహకరించి ఈరోజు ఈ ప్రాంతం ఒక అభివృద్ధి కోసం మాకు సహకరించిన పెద్దలు అందరూ గారు ఈరోజు ఎంతో సంతోషంగా మా ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరీ ముఖ్యంగా మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినప్పుడు ఎంతో ఆనందంగా జరుగుతుంది. అదేవిధంగా ఫిట్టింగ్ బ్యాచ్ లాంటి ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు ఇదివరకు జన్మభూమి కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటారో, ఎవరైతే జెండా మోస్తారో వాళ్ళ వరకే ఇదివరకు సంక్షేమ కార్యక్రమాలు అందించేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ప్రతి ఒక్కరి సంక్షేమ పథకాలు మా ప్రాంతంలో లభిస్తున్నాయి. కాబట్టి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటామని చెప్పి అందరూ చెప్తున్నారు. అంటే ఈ విధమైన కార్యక్రమాలు, ఈ విధమైన సంక్షేమ కార్యక్రమాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరొక అర్థం నమ్మకం, క్రెడిబిలిటీ. ఆ విధంగా నమ్మకంగా, క్రెడిబిలిటీగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేరు ఉంది. కాబట్టి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కోట్లాది మంది ప్రజానికం టీవీలు కతుక్కుని చూస్తారు.